పార్లమెంట్లో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ అభయముద్ర గురించి మాట్లాడడం జరిగింది. అసలు ఈ అభయముద్ర అంటే ఏంటో తెలుసుకుందాం. అభయముద్ర ముద్ర అంటే చేతివేళ్లతో చూపించే ఏదో ఒక ముద్రని ముద్ర అంటారు. మరి అభయముద్ర అంటే ఇక్కడ చూపిస్తున్న ఇమేజ్‌ని చూడండి. దీనినే అభయముద్ర అంటారు. ఈ అభయముద్రని గౌతమ బుద్ధుడు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ అభయముద్రని సాంస్క్రిట్ టర్మ్‌లో సీల్, మార్క్, సైన్, కరెన్సీ అంటారు. అదేవిధంగా బుద్ధిస్ట్ టర్మ్‌లో హ్యాండ్, ఆర్మ్ అని కూడా అంటారు. ఈ అభయముద్రతో ఉన్న గౌతమ బుద్ధుని విగ్రహం సాంచి మధ్యప్రదేశ్‌లో ఉంది. ఇలాంటి ముద్రతో కూడిన ఇమేజెస్ గాంధార ఆర్ట్‌లో కనబడటం జరిగింది. ఆ తర్వాత గుప్తా పీరియడ్‌లో ఇంకా వెలుగులోకి వచ్చాయి. బుద్ధిజంలో ఉన్న బుద్ధ ఆర్ట్‌లో ముఖ్యమైన 4 ముద్రలు ఉన్నాయి. అభయముద్ర, భూమిస్పర్శ ముద్ర, ధర్మచక్ర ముద్ర, ధ్యాన ముద్ర. అభయముద్ర అంటే ధైర్యంగా ఉండటాన్ని సూచిస్తుంది. భూమిస్పర్శ ముద్ర అంటే భూమిని తాకేదానిని సూచిస్తుంది. ధర్మచక్ర ముద్ర ధర్మంతో కూడిన చక్రాన్ని సూచిస్తుంది. ధ్యాన ముద్ర ధ్యానం చేసేదానిని సూచిస్తుంది. ఈ అభయముద్ర హిందూయిజం, బుద్ధియిజం, జైనిజం, సిక్కిజంలో చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. ఈ టాపిక్ నుంచి ఒక చిన్న క్వశ్చన్ సాల్వ్ చేయండి. విత్ రెఫరెన్స్ టు ముద్ర ఇన్ బుద్ధిజం, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అభయముద్ర ఈజ్ ఎ గెస్చర్ ఆఫ్ ఫియర్లెస్. ఇట్ ఈస్ యూజ్డ్ బై సిద్ధార్థ. The depiction of mudra and it produced in Hellenistic period. Gautama Buddha is not used Dharmachakra mudra in Gandhara art. Which of the statements given above are correct? Option A 1 and 2 only, B 1 and 3 only, C 2 and 3 only, D 1, 2 and 3. మీకు 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. తర్వాత ఆన్సర్ డిస్ప్లే అవుతుంది. Thank you for watching.